ఏ ఉద్దేశంతో మీరు ఈరోజు కౌన్సిల్లో మీ మాటలు మీ చర్యలు ఏ ఉద్దేశంతో మీరు ఈరోజు మరి అక్కడ మాట్లాడి కంటతడి పెట్టినారని అడుగుతా ఉన్నాం. పార్టీ మీకు ఎప్పుడు మేలే చేసింది తప్ప ఎప్పుడు మీకు నష్టం చేయలేదు, వీసా మెత్తు కూడా నష్టం చేయలేదు. కానీ మీరు కంకణం కట్టుకొని బీఆర్ఎస్ పార్టీని ఆగం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. మీ మీద కేసులు అయినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా బాధపడ్డది. మీ అన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 24 గంటలు మీరు జైల్లో ఉన్న మీ రోజులు మీ గురించి ఆలోచించినారు. 24 గంటలు తన్నీర్ హరీష్ రావు గారు మీ గురించి ఆలోచించినారు. మీకు సాయం చేయడానికి మీ ఇబ్బందులు చూసి తట్టుకోలేక వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఈ రోజు మీరు బయటకు వచ్చిన తర్వాత నిజంగా మీకు బీఆర్ఎస్ పార్టీ ఇష్టం లేకపోతే మీకు అధికారం ఉంది, సొంతంగా పార్టీ పెట్టుకొని ప్రజా సమస్యల మీద పోరాటం చేసే అవకాశం మీకుంది. రాజ్యాంగం అట్లాంటి అవకాశాలు అందరికీ కల్పించింది. మీరు ఆ దిశగా ప్రయాణం చేయండి తప్ప మీరు కూర్చున్న కొమ్మని నరుక్కునే ప్రయత్నం మొదట్లో చేసినారు. ఇప్పుడు ఈ చెట్టును విడిచిపెట్టిపోయి ఈ చెట్టుని మరి మీరు నరికివేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ ఆటలు సాగవు. ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ దీన్ని సహించదు. దయచేసి ఇప్పటికైనా స్వతంత్రంగా ఆలోచించండి. ఈ రోజు వరకు మీరు ఎవరో ఆట ఆడిస్తుంటే ఆడుతూ వస్తున్నారు. భవిష్యత్తులో దీనివల్ల మీకు నష్టం తప్ప ఇంకొకటి లేదు. మీ భవిష్యత్తును మీరే కాల రాసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పి వారికి తెలియజేస్తా ఉన్నాను.